హాయ్ అండి అందరికీ. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మునగాకు కారపొడి చూస్తున్నానండి. రోజుకి ఇది 1 స్పూన్ తింటే చాలండి. మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మునగాకులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. విటమిన్ ఏ, బి, సి, ఈ, కేలు ఎక్కువగా ఉంటాయి. అండ్ మనకి ఇమ్యూనిటీ బూస్టింగ్గా కూడా పనిచేస్తుంది. మునగాకులో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. దీంట్లో కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుందండి. అండ్ కంటి ఆరోగ్యానికి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ వెయిట్ లాస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణి లాగా పనిచేస్తుందండి. మీ డైట్లో ఖచ్చితంగా ఈ మునగాకుని ఇంక్లూడ్ చేసుకోండి. రోజుకు 1 స్పూన్ అనేది అది ఏ విధంగా అయినా కానీ మీరు మునగాకు దొరికితే కూరలైనా వాడుకోవచ్చు. మీకు రేర్గా దొరుకుతుందంటే ఇలా కారపొడిలాగానే చేసుకోవచ్చు అండి. టేస్ట్ బాగుంటుంది. మా అమ్మ అయితే ఇలా చేస్తారు. ఫస్ట్ వచ్చేసి పొయ్యి మీద కడాయి పెట్టుకొని పల్లీల్ని సిమ్లోనే ఫ్రై చేసుకున్నారు. అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టుకొని అదే కడాయిలో కందిపప్పు, మినపప్పును కూడా సిమ్లోనే డ్రై రోస్ట్ చేసుకుంటున్నారు. అది కూడా అవి క్రిస్పీగా అయ్యేంత వరకు, మంచి వాసన వచ్చేంత వరకు అవి ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని అదే కడాయిలో ఎండుమిర్చి యాడ్ చేసుకున్నారు. ఎండుమిర్చిలో ఇక్కడ మా అమ్మ సీడ్స్ సపరేట్ చేసుకున్నారు. ఓన్లీ ఎండుమిర్చి వేసుకున్నారు. ఎందుకంటే ఆ సీడ్స్ వేస్తే సీడ్స్ త్వరగా మాడిపోతాయి, ఎండుమిర్చి ఫ్రై అవ్వవు. సో ఎండుమిర్చి కూడా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు ఏవైతే ఎండుమిర్చిలో సీడ్స్ అనేది పక్కకు పెట్టుకున్నారో అదే దాంట్లోకి కొంచెం ధనియాలు, ఎండుమిర్చి సీడ్స్ అండ్ జీలకర్ర యాడ్ చేసుకొని ఇవి కూడా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. అండ్ దానికంటే ముందు మీరు మునగాకుని బాగా క్లీన్ చేసుకొని కడిగి ఒక డ్రై క్లాత్ మీద ఫ్యాన్ కింద ఆరపెట్టుకోవాలి. అది బాగా ఆరిన తర్వాత చేతితో ఇలా స్మాష్ చేస్తే దాంట్లో ఉన్న ఆకు సపరేట్ అయ్యి అండ్ దాంట్లో ఉన్న కాడలు సపరేట్. అండ్ మీ దగ్గర నువ్వులు ఉంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి. ఆ రోజు మా ఇంట్లో నువ్వులు నిండుకున్నాయి. మా అమ్మ కొని తీసుకురావడానికి ఆ రోజు శనివారం అని చెప్పి తీసుకురాలేదు. సో అందుకని మేము ఇక్కడ నువ్వులు స్కిప్ చేసాము. మీరు నువ్వులు ఉంటే ఖచ్చితంగా నువ్వులు ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అదే కడాయిలో కరివేపాకు అండ్ డ్రై చేసుకున్న మునగాకు కూడా వేసి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు అంటే ఆకులు పట్టుకుంటే మనకి పొడిలాగా అవుతుంది క్రిస్పీగా, అంతవరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ స్టవ్ ఆఫ్ చేసే ముందు చింతపండు కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నిటిని చల్లారనివ్వాలండి. బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అండ్ కొంచెం మిక్సీ చేసుకున్న తర్వాత అండ్ గార్లిక్ కూడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఏదైనా ఎయిట్ కంటైనర్లోకి తీసి పెట్టుకోవడమేనండి. ఇది మనకి ఒక 15-20 డేస్ అయినా నిల్వ ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకొని తింటే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మీ డైట్లో ఖచ్చితంగా మునగాకుని ఇంక్లూడ్ చేసుకోండి. అది ఇలా కారపొడిలాగా కావచ్చు, లేదంటే మీకు రాగా దొరికితే ఇంకా మంచిది. పప్పులో కానీ లేదంటే కూరలో కానీ ఖచ్చితంగా యూజ్ చేయండి. హెల్త్కి చాలా మంచిదండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూశారు అంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి అదే చేస్తే సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.